ఆ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత అత్తయ్య మామయ్య ఎంత స్ట్రగుల్ అయ్యారో కల్లారా చూశాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇంత మంచితనం ఏంటి హారిక? మతిపోతుంది నాకు. ఈ మంచితనంలో ఉషకి నీకసలు పోలికే లేదు. ఉష మన ఇంటికి పట్టిన అదృష్టం కాదు, అతి పెద్ద దరిద్రమని ప్రూవ్ చేయడానికి నేను ఆరాటపడ్డాను. కానీ అత్తయ్య మావయ్యల కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుందని ఇంకొంచెం కూడా ఆలోచించలేదు. సర్లే, ఇక నుంచి ఏం చేసినా అత్తయ్య మావయ్యలని కాకుండా ఉషని మాత్రమే టార్గెట్ చేస్తాను. వాళ్ళ బిజినెస్ కి ఉష పేరు పెట్టడం ఎంత పాపమో అత్తయ్య మావయ్యలకి తెలిసేటట్టు చేస్తాను. సరే హారిక, ఇక ఉంటాను. సరే అక్క. నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపిన పాపం లేదు. సంజయ్, నోర్మై! నీకన్నా గట్టిగా నేను అరవగలను. నీ గొంతులో నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకుండా ఆపేయగలను. ఇన్ని రోజులు ఆఫీసులో ఎన్ని తప్పులు చేసినా భరించాను, ఇక నా వల్ల కాదు. మా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కారణమైంది సరిపోలేదా? బయట కూడా వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వవా? మా బతుకు మా ఇష్టం అని వెళ్ళిపోయారు. కష్టాలు నష్టాలు కామన్, దానికి నన్నే కారణం అంటే ఎలా? ఆపు నీ నాటకాలు. నువ్వు హారికతో మాట్లాడింది మొత్తం నా చెవులారా క్రిస్టల్ క్లియర్ గా విన్నాను. ఆ నిజాన్ని అబద్ధం చేయాలని చూడకు. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. నీకు మొదటిది మాత్రమే వచ్చు కాబట్టి కారం పిలిచిన గంగిరదులా రంకెలేస్తున్నావు. కంట్రోల్లో ఉన్నాను కాబట్టే చంప పగిలింది. నిజంగా రంకెలేస్తే రక్తం కక్కుకొని చచ్చేదానివి. తప్పుని క్షమించడం మనిషికి వరం అంటారు, కానీ నీలాంటి వాళ్ళ విషయాల్లో శాపం అయింది. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే పాపంగా మారింది. ₹1 పైగా మనీ ట్రాన్సాక్షన్ జరిగితే నాకు తెలీదు అనుకుంటున్నావా? ఈ రోజు కాకపోయినా ఎప్పటికీ కనిపెట్టలేను అనుకున్నావా? వాళ్ళ కష్టాన్ని కంపెనీని లాక్కున్నావు. లంక అంత కొంపలో తెయ్యంలా చెప్పలేనంత సుఖాన్ని అనుభవిస్తున్నావు. అయినా నీ ఆశ తీరలేదా? చచ్చే వరకు నీ బుద్ధి మారదా? ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. సైలెంట్ గా వింటున్నాను కదా అని సోది చెప్పద్దు. ఇంకొక్క మాట నా చావు గురించి, చంపడం గురించి మాట్లాడితే నేనిచ్చే రిప్లై చచ్చే వరకు మర్చిపోలేవు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, ఓపిక చచ్చి మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు తప్పక భరించాను. ఇప్పుడు చెంపదెబ్బ తిన్నా మినిస్టర్ కూతురుగా చెప్తున్నాను, ఇక నా వల్ల కూడా కాదు. నీ వల్ల కాకపోతే నువ్వు మీ నాన్న బల్లకాట్లో కూర్చొని ఆడవండి. అంతేకాని జీవితంలో ఎదగాలనుకుంటున్న మా అమ్మ నాన్నల జోలికి రాకండి. వెళ్తాను. నన్ను ఆపడానికి నువ్వెవరు? మీ అమ్మ నాన్నలు, తమ్ముళ్ళు, మరదళ్ళు, ఆఖరికి మీ చెల్లి అందరూ నాకు ద్రోహం చేశారు, అవమానించారు. అలాంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడమే నా లక్ష్యం. ఎంత పొగరే నీకు! నీ మీద చెయ్యెత్తడం నాకు క్షణం పని. లాస్ట్ వార్నింగ్ గా ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ చేస్తే నేను కొట్టే దెబ్బ నీ ఒంటి మీద పడదు, నీ ఒంటి మీద పడదు, నీ ఒంటి మీద పడదు. శ్రీవాణి గారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు.
డాక్టర్ గారు మీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. మీరు తొందరగా కోలుకుని మాకు కోఆపరేట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. టేక్ కేర్ శ్రీవాణి గారు. వీడెందుకు కాల్ చేస్తున్నాడు? హలో. భయపడొద్దు మేఘన్ గారు, మీకు ఇంకా గ్రేస్ పీరియడ్ ఉంది. గ్రేస్ పీరియడా? దేనికి? మీరు చేసిన నేరం నిరూపించడానికి, శ్రీవాణి యాక్సిడెంట్ విషయంలో మిమ్మల్ని మీ గ్రేట్ మినిస్టర్ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? మాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు. ఇన్నేళ్ల నా పోలీస్ ఎక్స్పీరియన్స్లో నేరం చేసి కూడా ఒప్పుకున్న నేరస్తులు చాలా తక్కువ. మీరు కూడా అదే కేటగిరీ అనుకుంటా. చూడు తరుణ్, నీ కోపం ఉంటే డైరెక్ట్గా ఫేస్ చేయి, అంతేకాని ఇలా దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కాదు. దొంగ కేసులను ఎవరన్నారు? తప్పు చేసిన ఏ దొంగ తప్పించుకోకూడదనే నా ప్రయత్నం. మీ నాన్న నువ్వు ఏ సంబంధం లేని వాణ్ణి తీసుకొచ్చి కేసులో ఇరికించి చేతులు దులుపుకున్నంత మాత్రాన నేను వదిలేస్తాననుకున్నారా? ఇన్ని రోజులు శ్రీవాణి గారు కోమాలో ఉన్నారు. స్పృహలోకి రావాలి, సాక్ష్యం చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాను. ఆ శుభదినం ఇన్నాళ్లకొచ్చింది. శ్రీవాణి గారు కళ్ళు తెరిచారు. గుడ్ న్యూస్ చెప్పినా సైలెంట్గా ఉన్నారేంటి మేఘన గారు? నేను చెప్పిన న్యూస్ మీకు షాక్ ఇచ్చిందా? షాక్ ఎందుకు? అలా ఏం లేదు. ఆ డాక్టర్తో మాకేం శత్రుత్వం లేదు. నువ్వేదేదో ఊహించుకొని ఎగ్జైట్ అవ్వకు. నేను ఎగ్జైట్ అవ్వడం కాదు, ఇంకొన్ని రోజుల్లో ఎగ్జైటింగ్ రిజల్ట్ రాబోతుంది. శ్రీవాణి గారు కోలుకున్న మరుక్షణం స్టేట్మెంట్ తీసుకుంటాను. ఆవిడ యాక్సిడెంట్కి కారణమైన అందరినీ అరెస్ట్ చేస్తాను. ఇంకో విషయం, శ్రీవాణి గారి మీద ప్రేమతో హాస్పిటల్కి చూడ్డానికి మీరు కానీ, మీ ఫాదర్ కానీ, లేదంటే వేరే కిరాయి మనుషులు కానీ వస్తారేమో. అలా వచ్చే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే శ్రీవాణి గారు పోలీస్ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఆమె లైఫ్కి థ్రెట్ ఉంది. కాబట్టి అవుటర్స్ని అంత ఈజీగా చూడ్డానికి పంపించడం లేదు. ఈ రోజు నుండి మీరు మీ ఫాదర్ అలర్ట్గా ఉండండి మేఘన గారు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవరొచ్చి ఎలా అటాక్ చేస్తారో, ఐ మీన్ అరెస్ట్ చేస్తారో ఊహించుకోవడం కొంచెం కష్టమే.